శిశిర, నా కోసం నీ వాళ్ళని కాదనుకుని నీ వాళ్ళని ఎదిరించి మరీ వచ్చావు. నాకు గిల్టీగా ఉంది. మనం తప్పు చేయటం లేదు కదా? తప్పే లేదు. ప్రేమించిన వాళ్ళని పొందాలనుకోవడం తప్పే లేదు. మీరేమో ఫస్ట్ జంట ఇలా పెళ్లి చేసుకుంటుంది. అక్కడికి వెళ్ళి నోటీస్ బోర్డు చూడండి, ఎన్ని జంటల ఫోటోలు అంటించున్నాయో. అయినా కూడా శిశిర మనసులో తర్వాత బాధ కలుగుతుందేమో కదా. అయ్యో తప్పు చేశానేమో అనిపిస్తుంది కదా. అలాంటిదేమీ ఉండదు రాజ్. ఎందుకంటే నేనే స్వయంగా శివగామి కదంబ హస్తాల్లో నుంచి బయటపడి స్వేచ్ఛగా నీతో కలిసి పయనిద్దామనుకుంటున్నాను. నువ్వు నాకొక దారి చూపిస్తున్నావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. షూర్ శిశిర, నీకు ఎలాంటి అభ్యంతరాలున్నా ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోవచ్చు. శిష్య, ఇది మరీ అతి. ఆ అమ్మాయి అలంకరించుకొని ఇక్కడ దాకా వచ్చింది వెనక్కి వెళ్ళిపోవడానికే? అవును, ఈ టైంలో ఆలోచించాల్సింది ఇది కాదు. శివగామికి పెళ్లి విషయం తెలిసి ఆపకముందే మన పెళ్లి జరిగిపోవాలి, అంతే. ఇంకెందుకు ఆలస్యం, పదండి. ఏంటయ్యా ఎంతసేపు? ఎక్కడా సాక్షి? సార్ వచ్చేసింది సార్, కిందనే ఉంది. ఫోన్ చేయండి. 1 minute సార్, 1 minute. The number you are trying to call is currently not reachable. లేట్ అవుతుందయ్యా. సారీ సార్, ఒకే ఒక్క నిమిషం. అర్జున్, నా వల్ల కావడం లేదు. భావానికేమైందో నాకేం అర్థం కావడం లేదు. నువ్వేం కంగారు పడకు శివగామి, భవానీకి ఏమీ కాదు. భవానీని రక్షించేది నా భైరవీదేవి. అమ్మా భైరవీదేవి, మా భవానీని నువ్వే రక్షించమ్మా.